ఏసీటీ ప్రేక్షకులకు పట్టణంలో చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు. I wish all of you a very happy Easter. క్రైస్తవులందరికీ మహా పండుగ దినమైనటువంటి ఈ ఈస్టర్ పండుగ యేసు మరణించిన తరువాత ఉత్థానమయ్యాడు అనేటటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నది. అనగా యేసు మరణాన్ని జయించాడని, మృత్యుంజయుడని, మరణాన్ని తప్పించుకోవడం కాదు, మరణంపై అధికారాన్ని సంపాదించాడని దీని అర్థం. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటూ ఉన్నారు, ఇకపై మరణమునకు ఆయనపై ఎట్టి అధికారము లేదు. ఎందుకంటే ఆయన మరణించడం ద్వారా మరణంపై విజయాన్ని సాధించాడు. మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. ఇక మరణానికి ఆయనపై ఎట్టి అధికారము లేదు. ఈ ఈస్టర్ పండుగ, పాస్కా పండుగ పూర్వాపరాలను ఈ సందర్భంగా మనం ధ్యానం చేసుకుందాం. పూర్వ వేదంలో ఇశ్రాయేలు ప్రజలకు పరమ పవిత్రమైనటువంటి పండుగ పాస్కా పండుగ. ఈ పండుగను దేవుడే స్వయంగా ఏర్పాటు చేశాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 26వ వచనం, తరతరముల దాకా మీరు మీ సంతతియు ఈ నియమములను విధులుగా పాటింపవలయును. తాను మాట ఇచ్చిన గడ్డకు మీరు చేరుకొనినప్పుడు ఈ ఆచారం నిర్వహింపుడు. మీ బిడ్డలు ఈ ఆచారమేమి అని మేము అడిగినప్పుడు మీరు వారితో, ఇది ప్రభువు పస్కా బలి, ఆయన ఐగుప్తు దేశములోని ఇశ్రాయేలీయుల ఇండ్ల మీదుగా దాటిపోయెను, ఐగుప్తు దేశమునెల్లా నాశనము చేసెను, కానీ మన ఇశ్రాయేలీయుల ఇండ్లను వదిలివేశను అని చెప్పుడు అనెను. మోషే చెప్పిన ఈ మాటలు విని ఇశ్రాయేలీయులు తలలు వంచి దేవునికి నమస్కరించిరి అని ఉంది. ప్రతి సంవత్సరం దేవుడు ఆనాడు వారికి చేసిన ఈ మహత్తరమైనటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకోబడాలి. దాని జ్ఞాపకార్థంగా ఒక పండుగను వారు ప్రతి ఏటా ఆచరించాలి. ఆనాడు ఈజిప్టులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు రాబోయేటటువంటి శుభ గడియలు వచ్చినప్పుడు దేవుడు ఫరో రాజుకి ఆఖరి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఫరో రాజు గ్రహించలేదు. ఈజిప్టులో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో తొలిచూలు బిడ్డ
మరణించబోతూ ఉన్నాడు ఆ రాత్రి. వారిని చంపి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఈజిప్టులో నుంచి బయటకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఈజిప్టులో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఈ మరణ మృదంగం వినపడబోతుంది. ప్రతి ఇంటిలో శోకం కలగబోతూ ఉన్నది. దేవుడు ఏ గృహాన్ని విడిచిపెట్టబోవడం లేదు. ప్రతి గృహంలోనూ తొలిచూలు మగబిడ్డ మరణించబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో సహా ఒక రకంగా చెప్పాలంటే. అయితే దేవుడు వీరికి ఒక రహస్యాన్ని తెలియజేశాడు. వీరు ఈ మరణపు బారిన పడకుండా ఈ మరణాన్ని తప్పించుకునే ఒక ఉపాయం, ఎటువంటి మచ్చ దోషము లేనటువంటి ఒక గొర్రె పిల్లను బలిగా ఇచ్చి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధాలకు అడ్డకమ్ముల మీద నిలువు కమ్ముల మీద పూయమని దేవుడు చెప్పాడు. ఏ గృహాల ద్వారబంధాల మీద అయితే ఈ గొర్రెపిల్ల రక్తం పూయబడిందో ఆ గృహాలను మరణపు దూత దాటి వెళ్ళిపోతుంది. ఆ గృహాలలో ఉన్నటువంటి వారెవరికి ఆపద కలుగదు. ఇది దేవుని ఏర్పాటు. వారిని రక్షించేటటువంటి శక్తి ఆ గొర్రెపిల్ల రక్తానికి ఉన్నదా అంటే లేదు. కానీ ఇది దేవుని ఏర్పాటులో ఆ శక్తి ఉన్నది. వారందరూ కూడా తప్పించుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక ఉపాయం. అయితే ఈ రహస్యం ఈజిప్టులో ఉన్నటువంటి ఇతరులకు కూడా తెలిసి ఉన్నట్లయితే వారు కూడా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారి ద్వారబంధాలకు పూసుకొని ఉన్నట్లయితే వారు కూడా మరణం నుంచి తప్పించుకొని ఉండేవారేమో. కానీ ఈ రహస్యం వారికి తెలియచేయబడలేదు. అందుచేతనే వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. తమ ఇళ్లల్లో ఆ రాత్రి అంతా శోకాన్ని మూటకట్టుకున్నారు. ఈ పాస్కా నూతన వేదంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తిరుగు రాశాడు. ఏ విధంగా అంటే మరణం నుంచి జీవంలోనికి ప్రవేశించడం ద్వారా మరణాన్ని శాశ్వతంగా దాటిపోయేటటువంటి ఒక ఉపాయాన్ని యేసు తన మరణ ఉత్థానాల ద్వారా మనకు కలుగ చేశాడు. ఆనాడు ఈజిప్టులో ఉన్నటువంటి ప్రజలకు ఈ రహస్యం తెలియచేయబడలేదు. ఈ జ్ఞానం వారికి కలుగనందువల్ల వారు చాలా మూల్యాన్ని చెల్లించుకున్నారు, చాలా నష్టపోయారు. కానీ ఈనాడు మనం ఈ రహస్యాన్ని తెలుసుకున్నాం. ఆనాటి ఈజిప్టు ప్రజల మాదిరిగా మనం దేనిని కోల్పోవలసిన అవసరం లేదు. యేసు రక్తాన్ని మన హృదయాలకు అడ్డ కమ్ముల మీద నిలువ కమ్ముల మీద పూసి ఉన్నట్లయితే యేసు రక్తంతో మనం కడుగబడి మనం అందరం కూడా మరణాన్ని శాశ్వతంగా దాటి వెళ్ళగలుగుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానము గూర్చి తెలియదు. వారికి తెలిసియే ఉన్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసడి వారు కారు. పౌలు గారు అంటూ ఉన్నాడు,
ఈ జ్ఞానం ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి చాలామందికి తెలియదు. వారికే కనుక తెలిసి ఉన్నట్లయితే మహిమాన్వితుడైనటువంటి ఈ ప్రభువును వారు సిలువ వేసేటటువంటి వారు కాదు. కానీ మనకి ఈ సిలువ మరణంలో ఉన్నటువంటి మర్మం వివరించబడింది. యేసు మరణంలో ఉన్నటువంటి అంతరార్థం మనకు బోధించబడింది. మనము రక్షింపబడినటువంటి ప్రజలము యేసు మరణ ఉత్థానాల ద్వారా. ప్రభు అయినటువంటి యేసు వద్దకు కొంతమంది యూదులు వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, నీవే దేవుని నుండి వచ్చిన వాడవని విశ్వసించుటకు మాకు ఏమి గుర్తును ఇస్తావు అని. ప్రభు అయినటువంటి యేసు వీరడిగేటటువంటి ప్రశ్నలకు విసిగిపోయి ఉన్నాడు. వాళ్ళు ఆయనతో అన్నారు, మా పితరులు తాము నమ్మినటువంటి దేవుని యొక్క శక్తిని కళ్ళారా చూశారు. ఆయన్ని మించినటువంటి దేవుడు లేడు. గొప్ప గొప్ప అద్భుతాలను ఆయన చేశాడు. మచ్చుకి ఒకటి చెప్పమంటే మేము అత్యంత గొప్పదిగా భావించేటటువంటి వాటిల్లో ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి దేవుడు మా పితరులను పొడి నేలన ఆవలి ఒడ్డుకు చేర్చడం, ఆహారమే దొరకని అరణ్యంలో 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపించడం, నీరే లభించినటువంటి ఎడారి ప్రాంతంలో బండల నుంచి ఏరులు పారించి 40 సంవత్సరాల పాటు వారి దాహాన్ని తీర్చడం. నీవు గనుక మా పితరులకు దేవుడిచ్చిన మన్నా లాంటి గురుతును లేదా అంతకన్నా గొప్ప గురుతును చేస్తే మేము నిన్ను విశ్వసిస్తాము అన్నారు. దానికి ప్రభువు వారితో అన్నటువంటి మాటను గమనించండి. మీ పితరులకు దేవుడు పరలోకము నుండి ఆహారాన్ని ఇచ్చాడు అని మీరు అంటూ ఉన్నారే, నిజంగా మీ పితరులు తిన్నది పరలోకపు ఆహారాన్నా? అవును అన్నారు వాళ్ళు. అలా అయితే ఆ పరలోకపు ఆహారాన్ని భుజించినటువంటి మీ పితరులు ఏరి? దానికి వాళ్ళు నవ్వారు. మా పితరులు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ప్రభు అడిగాడు, మరి ఎక్కడున్నారు? వారు సమాధుల్లో ఉన్నారు అని యూదులు సమాధానం ఇచ్చారు. ప్రభు వారితో అంటూ ఉన్నాడు, నిజంగా పరలోకపు ఆహారాన్ని వారు భుజించి ఉన్నట్లయితే వారు మరణించకుండా ఉండాలి కదా. అంటే నా తండ్రి వారికి ఇచ్చినటువంటిది పరలోకపు ఆహారం కాదు, పరలోకము నుంచి ఆహారాన్ని కురిపించాడు, కానీ పరలోకపు ఆహారం కాదు. పరలోకపు ఆహారం అంటే ఏంటి అంటే, ఏ ఆహారం అయితే ఒకసారి తింటే మరలా ఆకలి వేయదో, ఏ ఆహారం అయితే ఒకసారి తింటే మరణమే సంభవించదో అది పరలోకపు ఆహారం. కానీ మీ పితరులు ఒకరోజు తింటే మరలా ఆకలి వేసింది. ప్రతిరోజు ఉదయం వారి పని ఏంటి అంటే, ప్రతిరోజు ఉదయం కురుస్తూ ఉన్నటువంటి మన్నాను సేకరించడమే. అంటే ఒకసారి తింటే మరలా ఆకలి వేసింది, మరలా ఆకలి వేసింది. 40 సంవత్సరాల పాటు వారు ఈ మన్నాను సేకరించి తమ పొట్ట నింపుకున్నారు. చివరికి ఫలితం వారు మరణించారు. కానీ ఇప్పుడు నా తండ్రి అయినటువంటి దేవుడు మీకు నిజమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు.
పరలోకపు ఆహారాన్ని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఒక పెద్ద తప్పు చేశారు. చాలా తప్పులు చేశారు. వాటిలో ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఆకలి వేసినప్పుడు తమకు ఆహారం కావాలని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానిక దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పి మోషేను వాళ్ళు నిలదీశారు. ఈజిప్టులో ఉన్నప్పుడు మాంస భాండముల దగ్గర కూర్చొని మేము చక్కగా భుజించేవాళ్ళం. ఆహార సమస్య అయితే మాకు లేదు, అక్కడ బానిసత్వమే తప్ప. కానీ ఇప్పుడు ఇక్కడ దేవుడు మమ్మల్ని చంపబోతున్నాడా అని వాళ్ళు అడిగినప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థించి వాళ్లకు మన్నాను దయచేశాడు. వాళ్ళు చేసిన తప్పేంటి అంటే, ఆ రోజు గనుక వాళ్ళు ఒకసారి తింటే మరలా ఆకలి వేయని ఆహారం మాకు కావాలి అని అడిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా వాళ్ళకి అటువంటి ఆహారాన్ని ఇచ్చి ఉండేవాడు. కానీ వాళ్ళు అడగలేదు. ఒకసారి తాగితే మరలా దాహం వేయినటువంటి నీరు కావాలి అని వాళ్ళు దేవుణ్ణి అడగలేదు. అడిగి ఉంటే దేవుడు తప్పకుండా ఎప్పటికీ వారికి దాహం వేయని నీటిని ఒకే మారు ఇచ్చి ఉండేవాడేమో. ఒకసారి తింటే మరణమే సంభవించని ఆహారం, మరణాన్ని దగ్గరకు రానియనటువంటి నీరు మాకు కావాలి అని వారు అడగలేదు. ఎందుకంటే వారు అనుకున్నారు, మోషే చేతిలో కర్ర ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ కొడితే నీరు వస్తుంది. ఒక దశలో వారు అనుకున్నారు శక్తి అంతా మోషే చేతిలో ఉన్నటువంటి కర్రలో ఉందని. మోషే కూడా శోధనకు లొంగిపోయాడు. కానీ గ్రహించాడు, శక్తి తన చేతిలో ఉన్నటువంటి కర్రలో లేదు, దేవుడు చెప్పినటువంటి మాటలో ఉంది, దేవుడు చేసినటువంటి ఏర్పాటులో ఉంది. కానీ ఈ ప్రజలు అది గ్రహించలేదు. ప్రభు వారితో అంటూ ఉన్నాడు, ఒకసారి తింటే మరలా ఆకలి వేయనటువంటి ఆహారం, ఒకసారి తింటే మరణమే దగ్గరకు రానటువంటి ఆహారం దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. అదే జీవాహారం. అప్పుడు వాళ్ళు అడిగారు. వాళ్ళ పితరులు చేసినటువంటి తప్పు వాళ్ళు చేయలేదు. అట్లయినా ఆ ఆహారాన్ని మాకు ఇవ్వు. ప్రభు అంటూ ఉన్నాడు, నేనే జీవాహారాన్ని. ఆ జీవాహారాన్ని నేను ఎవరు అని నీవు తెలుసుకున్నట్లయితే, నిన్ను త్రాగడానికి నీరెమ్మని అడిగినటువంటి వాడు ఎవడు అని నీవు తెలుసుకున్నట్లయితే ఆయన్నే జీవజలం ఇవ్వమని నువ్వు అడుగుతావు అని సమరయ స్త్రీతో ప్రభువు చెప్పాడు. ఇప్పుడు యూదులతో ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఆ జీవాహారాన్ని నేనే. ఈ జీవాహారాన్ని ఒకసారి తింటే మరణించరు. ఒకవేళ భౌతికంగా ఈ లోకంలో మరణించిన మరలా జీవిస్తారు. నిత్య జీవాన్ని ప్రసాదించగలిగే ఏకైక జీవాహారాన్ని నేనే అని ప్రభువు వారికి తెలియచెప్పాడు. అయినప్పటికీ వాళ్ళు ప్రభువుని విశ్వసించలేరు. విశ్వసించి ఉన్నట్లయితే జీవాధిపతి అయినటువంటి ఈ దేవుణ్ణి వారు సిలువ వేసేటటువంటి వారు కాదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మన్నాను మించినటువంటి గురుతును నా తండ్రి మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం 45వ వచనాన్ని చూసినట్లయితే, ఏలయన మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ. మొదట వచ్చినది భౌతికము, తదుపరి వచ్చినది ఆధ్యాత్మికము. పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు, జీవాధిపతి అయినటువంటి ఈ యేసును, జీవాహారమైనటువంటి ఈ యేసును మీరు సిలువ వేసి చంపితే ఆయన మృత్యువును జయించి
పునరుత్థానమయ్యాడు. పునరుత్థానం అవ్వడం వలన ఏమి జరిగింది అంటే, మొదటి మానవుడైనటువంటి ఆదాము సజీవిగా సృష్టింపబడ్డాడు. ఒక వేద పండితుడైనటువంటి భక్తుడు యేసు శిలువ మరణం తరువాత ఏమి జరిగింది అనేటటువంటి విషయాన్ని గురించి వ్రాస్తూ ఈ విధంగా అన్నాడు. యేసు శిలువ మీద మరణించినటువంటి ఆ క్షణంలోనే ఆయన ఉత్థానమయ్యాడు. మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారము లేదు కనుక మరణపు సంకెళ్ళు ఆయన్ని పట్టుకొని బంధించడానికి సరిపోవు. అందుచేత ఆయన ఉత్థానమయ్యాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఎందుకు దేవుడు ఈయన మృతులలో నుండి లేపాడు? మృతులలో నుండి లేచినటువంటి యేసు లేవగానే ఎక్కడికి వెళ్ళాడు, ఏమి చేశాడు అనేటటువంటి విషయాన్ని ఆయన వివరిస్తూ చక్కటి భావాన్ని మన ముందు ఉంచాడు. యేసు శిలువ మీద మరణించి ఉత్థానమైనటువంటి క్షణంలో ఆయన పాతాళ లోకంలోనికి వెళ్ళాడట. పాతాళ లోకంలోనికి ఎందుకు వెళ్ళాడట? ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడట. ఆ వ్యక్తి ఎవరు? ఆయన క్రిందకి దిగి పాతాళంలోనికి వెళ్ళి ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఆ వ్యక్తి పేరుతో ఆయన్ని పిలిచాడు. ఆదాము, ఆదాము అని. లాజరు, వెలుపలికి రమ్ము అని యేసు బిగ్గరగా పిలువగానే సమాధిలో ప్రేత వస్త్రం చుట్టబడినటువంటి లాజరు ఏ విధంగా అయితే లేచి వచ్చాడో ఆ విధంగానే ఆదాము, ఆదాము అని ప్రభువు పిలవగానే ఆదాము బయటికి వచ్చాడు. ప్రభువును చూచాడు. ఈయన ఎవరు అని ఆదాము ఆలోచించి ఉంటాడా? ఆలోచించి ఉండడు. ఎందుకంటే దేవునితో నిత్యము సంభాషిస్తూ నడిచినటువంటి ఆదాము కన్నా ఎవరికి బాగా తెలుసు దేవుని ముఖం? ఆదాముకి బాగా తెలుసు. దేవుని అద్వితీయ కుమారుడైనటువంటి యేసుకు ఇంకా బాగా తెలుసు. ఆ అద్వితీయ కుమారుడైన యేసు యొక్క ముఖం కూడా ఆదాముకు తెలిసి ఉండాలి. అందుచేత ఆదాము, ఆదాము అని యేసు పిలవగానే ఆదాము ఆయన చెంతకు వచ్చి దేవునితో నిత్యము గడిపినటువంటి ఆదాము యేసు ఉత్థాన దర్శన భాగ్యాన్ని పొంది తాను ఏదైతే ఇంతవరకు కోల్పోయాడో, దేనిని కోల్పోయి అతడు ఈ పాతాళంలో ఈ వేదన అనుభవిస్తూ ఉన్నాడో, మరణపు వేదన, ఆ దర్శన భాగ్యం తనకు కలుగుగానే ఎంతో ఆనందించి ఉంటాడు. ఆనందంతో ఆదామే తోమాసు గారి కంటే ముందే యేసును నా దేవా, నా ప్రభువా అని ఉంటాడు. అనకుండా ఉండగలడా? యేసు ఆదాముతో అన్నాడట, ఆదాము ఇదిగో చూడు, నీ అవిధేయత వలన పరలోకపు ద్వారాలు మూసుకుపోయాయి. ఈనాడు నా విధేయత వలన ఆ పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి. ఏ అవిధేయత ద్వారా అయితే నీవు మానవ జాతికి చేటు తెచ్చావో ఆ అవిధేయతను రద్దు చేయడానికి
నా విధేయత ద్వారా శిలువ మీద నేను బలిగా అర్పించుకున్నాను. ఏ అవిధేయత ద్వారా అయితే మానవ జాతికి మరణాన్ని నీవు తీసుకుని వచ్చావో, నా విధేయత ద్వారా అదే మానవ జాతికి నేను నిత్య జీవాన్ని తీసుకొని వచ్చాను. నా ప్రక్కలో ఉన్నటువంటి గాయాన్ని చూడు. నీ ప్రక్క నుండి తొలి స్త్రీ ఏవమ్మను దేవుడు సృష్టిస్తే, నా ప్రక్కలో సైనికుడు చేసిన ఆ ఈట వలన కలిగిన గాయంలో నుంచి రక్తము నీరు ప్రవహించి నాకు కూడా ఒక తోడు, ఒక వధువుగా క్రైస్తవ సంఘాన్నే దేవుడు తయారు చేశాడు. ఆదాము రా, నాతో పాటు రా. పరలోకపు ద్వారాలు తెరుచుకోబడ్డాయి. లోనికి ప్రవేశించి నీవు కోల్పోయిన దైవ దర్శన భాగ్యాన్ని మరలా ప్రారంభించు. ఆదాము కన్నా ఆనందించేవారు ఆ క్షణంలో మరొకరు ఉంటారా? ఈనాడు యేసు ఉత్థానం మనందరికీ కలిగించేటటువంటి ఆనందం ఇదే. మనం కోల్పోయినటువంటి రక్షణ భాగ్యాన్ని మనకు తిరిగి ప్రసాదించిన మహత్తరమైనటువంటి దైవ మానవ సంఘటనే యేసు పునరుత్థానం. యేసు సజీవంగా లేచి ఉన్నాడు అనేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి రుజువులతో కూడిన ఈ మహత్తర సంఘటన మానవ జాతి యావత్తుని దేవుని రక్షణ ప్రణాళికలోనికి తీసుకొని వచ్చినటువంటి సంఘటన. ప్రతి వ్యక్తి ఆదాము వలన పాప కళంకుడైతే, ఈ క్రీస్తు ఉత్థానం ద్వారా ప్రతి వ్యక్తి రక్షింపబడ్డాడు. యేసు మరణ ఉత్థానాలే మానవ జాతికి శరణ్యాలు. మానవ జాతికి పాప విమోచనాన్ని, పాప విముక్తిని కలుగచేసి నిత్యము జీవించి ఉండేలా చేసినటువంటివే యేసు మరణ ఉత్థానాలు. యేసు మరణించి ఆయన తిరిగి సజీవంగా లేచి ఉండకపోయినట్లయితే మా బోధ వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థము అన్నటువంటి పౌలు గారి మాటలను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఉత్థాన భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఈస్టర్ పర్వదినాన్ని మహా ఆనందంతో జరుపుకుందాం. దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అందచేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ఓ మా ప్రేమగల దేవా, ఈ ఈస్టర్ పర్వదిన వర్తమానాన్ని ఆలకిస్తూ వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరిపై మీ యొక్క ఉత్థాన దీవెనలను కురిపించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణ ఉత్థానాల ద్వారా రక్షింపబడిన మమ్మందరినీ నిత్య జీవపు మాటలు గల ప్రభువు చెంత ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ మెరుగని ప్రజలకు మీ ఉత్థాన దర్శనము ద్వారా మానవ జాతి యావత్తు పొందినటువంటి ఈ మహత్తరమైనటువంటి ప్రయోజనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు మరణ ఉత్థానాల మర్మాన్ని మా అందరకు బోధించి ఆ మరణ ఉత్థానాలలో మేము సేద తీరేటట్లు మా విశ్వాసాన్ని మేము బలపరుచుకునేటట్లు చేయమని
మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.